మరణాత దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం 2 రాజులు 20వ అధ్యాయము 5వ వచనం. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవుడు మన ప్రార్థన అంగీకరించేవాడు, మన ప్రార్థనను వినేవాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఈ ఉదయకాలంన వాగ్దానం చూస్తున్నా ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను నిన్ను బాగు చేస్తాను అని దేవుడు అంటున్నాడు. నీ ప్రార్థనను ఆలకిస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు, మనల్ని బాగు చేస్తాడు. దేని గురించి నువ్వు చింతిస్తున్నావు? దేని గురించి నువ్వు చింతించకుండా దేవుని వైపు చూస్తే, దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన సమస్యల నుండి దేవుడు విడుదలను అనుగ్రహిస్తాడు. ఇట్టి కృప మనందరికి దేవుడు దాయిచ్చేను గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, యేసయ్యానికి వందనములు. దేవా, ఈ సమయంలో ప్రత్యేకంగా నా తండ్రి, ఈ ఉదయకాలం నా వాగ్దానం చూస్తున్నా ప్రతి బిడ్డను దేవా పేరు పేరుని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఎవరు నా దేవా దేని కొరకు దేవా ప్రార్థిస్తూ ఉంటున్నారో నువ్వు చూస్తున్న దేవుడు దేవా. ఎవరు ఎంతమంది కన్నీటితో దేవా నీ వైపు చూస్తూ ప్రార్థిస్తుంటున్నారో దేవా, వారందరూ మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి ప్రార్థనను అంగీకరించండి, ఆలకించండి. అయా, వారిని మీరు బాగు చేయండి ప్రభానికి స్తోత్రములు. వారి అవసరాలు తీర్చండి ప్రభానికి స్తోత్రము. అయా, ప్రతి ఒక్కరూ నా దేవా అయా మరి నా తండ్రి నీ వైపు చూసే కృపను మీరే అనుగ్రహించి మహిమ పొందుమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.